హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావు. సరే మొత్తం మీద కాక్రోచ్ పార్టీ అయితేనేమి విద్యార్థులు అందరూ కలిసిన నిరసన ఫలించింది. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా చేశారు. బాగానే ఉంది. అయితే సమస్య తీరుతుందా అంటే సమాధానం లేదు. ఆయన రాజీనామా చేసినంత మాత్రాన సమస్య తీరదు. ఈ సమస్య మూలాల నుంచి తుంచేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కసారే కాదు, ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. ఎంతమంది జీవితాలు నాశనమైపోయాయి. ఇప్పుడు కూడా మన పేపర్ లీకేజ్ తర్వాత నీట్ యూజీ ఎంతమంది ఆత్మాహుతి చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి, దాని గురించి ఆలోచించరా? కేవలం మంత్రి రాజీనామా చేసేసాడు, అయిపోయింది, మేము చాలా గ్రేటు, మా ప్రభుత్వం స్పందించాం, రాజీనామా చేయించామని చెప్తున్నారు. ఇది కాదు కదా. ఆ కుటుంబాల వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నష్టపోయిన విద్యార్థులు ఏమిటి? ఓ పెద్ద మనిషి అంటాడు కేంద్ర మంత్రి, ఆటంకవాదులు విద్రోహులు ఉన్నారు అక్కడ, విద్యార్థులు లేరు ఆ నిరసన తెలుపుతున్న క్రమంలో అంటాడు. అయ్యా, ముందు నీ కుటుంబాన్ని చూసుకో, నీ కొడుకు మీద ఉన్న కేసు చూసుకో. అది సమాధానం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అలాగే ఇంకో పెద్ద మనిషి అంటాడు, దేశ విద్రోహులు మేము క్షమించేది లేదు, వాళ్ళని తరిమేస్తాం. అంటే విద్యార్థులు విద్రోహుల, నిరుద్యోగులు ఆటంకవాదుల? అక్కడ పాల్గొన్న వాళ్ళు తెలీదా మీకు? స్వచ్ఛందంగా ఆహారం అన్నీ అందించారు. దేశం అట్టుడికింది. ఉద్యమాన్ని ఇంత నీచంగా మాట్లాడకండి సార్, రేపటి రోజున మీకు కూడా వస్తుంది. సో సరే, ఏది ఏమైనా మంత్రి రాజీనామా చేయడం ఇది కాకుండా శాశ్వత పరిష్కారాన్ని దయచేసి ఆలోచించండి. థ్యాంక్ యూ.